భారతీయ సినీ సంగీత దిగ్గజం విఖ్యాత గాయని ఎస్ జానకమ్మ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది కర్ణాటక సర్కార్. సాయంత్రం 5 గంటల తర్వాత మైసూరు సమీపంలోని కనియరాహుండి ఫామ్ హౌస్లో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ప్రభుత్వ పెద్దలు పోలీస్ గౌరవ వందనంతో గానకోకిల భౌతిక కాయం అనంత వాయువుల్లో కలిసిపోనుంది. అభిమానుల సందర్శనార్థం జానకమ్మ పార్థివ దేహాన్ని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఉంచారు. దీంతో అమర గాయనిని ఆఖరిసారి చూసేందుకు మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ కు పోటెత్తారు సినీ రాజకీయ ప్రముఖులు. ఆమెకు కడసారి నివాళులు అర్పించేందుకు వేలాది మంది అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అశ్రు నయనాలతో వీడ్కోలు పలుకుతున్నారు. కాగా కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకమ్మ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తను మనవరాలు అప్సరా విద్యుల మీడియాకు తెలిపారు. ప్రేమ ఆప్యాయతలు పంచే కుటుంబ సభ్యుల మధ్య నాయనమ్మ ప్రశాంతంగా కన్నుమూశారన్నారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారని పేర్కొన్నారు. మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని తమకు విడిచి వెళ్లారని చెప్పుకొచ్చారు. జానకమ్మ కోరిక మేరకు మైసూరులోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు ఆమె. ఇక ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ సంగీత రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. అభిమానుల భారీ రద్దీ దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో ఎస్ జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. మరోవైపు ఎస్ జానకి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీతో పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. జానకి అమ్మ మరణం సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. ప్రధాని వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు 2-3 తరాల ప్రజలను అలరించాయని రాసుకొచ్చారు. ఆమె మధురమైన పాటలు భవిష్యత్తులోనూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. Gracias.